డైరెక్టర్లకి ఎడిటింగ్ డిపార్ట్మెంట్ పనిచేయాల్సిన అవసరం ఉందండి. రాజమౌళి గారు చేశారంటారు. ఎట్లాగే డైరెక్టర్ అనేవాడు కాబోయే డైరెక్టర్ ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేయక్కర్లేదు కానీ ఉండాలి. తను పనిచేసేటప్పుడు ఎడిటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్ డైరెక్టర్గా ఎడిటింగ్ రూమ్లో అటెండ్ అయినప్పుడు మాత్రం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయవలసిన అవసరం ఉందండి. ఓకే, క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. డైరెక్టర్ ఎందుకు ఇలా మార్క్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు. పని చేస్తేనేమో ఇంకా బ్రహ్మాండం, సూపర్. మీకు పని చేయకపోతే మాత్రం మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకండి. తెలుసుకుంటే సులువుగా ఉంటుందండి, ఈజీగా. అదే, ఎందుకంటే కంటిన్యూటీస్ అన్నీ బాగా తెలుస్తాయండి ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేయడం వల్ల. ఇప్పుడు షార్ట్ కట్ చేస్తున్నానండి నేను ఒక చోట, కట్ చేసేందుకు అరే ఇలా ఉందండి, మళ్ళీ నెక్స్ట్ షాట్ కటింగ్ నేను అక్కడే చెయ్యాలి, దానికి మ్యాచ్ అవ్వాలి. ఓకే, 1 or 2 ఫ్రేమ్స్ అటు ఇటుగా. లేదు ఇలా ఉన్నది ఇలా పెట్టామనుకోండి ధన్మని మీకు జర్క్ అనిపిస్తుంది. ఓకే, అందుకనే ఏం చేస్తామంటే అండి, ఒక షాట్కి క్యూ అని తీసుకుంటాం. క్యూ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనకు కావాల్సిన డైలాగ్ ఇక్కడి నుంచి కాదు, ఒక 4-5 డైలాగులు అవతలు తీసుకుంటాం. నెక్స్ట్ కింద కూడా కటింగ్, షాట్ అయిపోయిన తర్వాత వెంటనే కట్ చేయం, ఓ 4-5 డైలాగులు అయిన తర్వాత కట్ చేస్తాం. ఎందుకు? ఈ కంటిన్యూటీ మ్యాచ్ చేయడం కోసం. షార్ప్గా అక్కడి నుంచి ఇక్కడికే తీసామనుకోండి, కంటిన్యూటీ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఐజర్క్ వస్తుంది ఫిలిం. ఈ టెక్నాలజీ తెలుసుకోవాలండి ప్రతి డైరెక్టరు. అది క్యూ తీసే పర్పస్, అది క్యూ అంటాం దాన్ని. ఇప్పటికీ ఉందండి అది? ఇప్పటికే ఉంది అది. ఓకే, ఇప్పటికే ఉంది. ఆ క్యూ సిస్టమ్ అనేది మారలేదండి, ఇప్పటికే ఉంది. మీరు డిజిటల్ అయినా మీరు అంతేనండి, కొద్దిగా 4 లైన్లు డైలాగ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ముందు, తీసుకుంటే కంటిన్యూటీ మ్యాచ్ అవుద్ది మీకండి. పెర్ఫెక్ట్గా అంత కంటిన్యూటీ ఎక్కడ వస్తుందండి మీకు, కష్టం. అప్పుడు ఎడిటింగ్ చూసారు మీరు, ఇప్పుడు ఎడిటింగ్ చూసారు. ఎందుకంటే ఇప్పుడు కూడా సినిమాలు చేశారు కాబట్టి. అప్పటికి ఇప్పుడు తేడా ఏంటి? అప్పుడు మాన్యువల్గా కట్ చేసేవాడు కదా, మాన్యువల్గా కట్ చేసేవారు, స్ట్రెయిన్ ఎక్కువ ఉండేదండి. ఇప్పుడు మీకు డిజిటల్, అదే మీకండి డిజిటల్లో ఈజీ, మీకు కటింగ్ మార్కింగ్ ఈజీ. తీసాతలు పరేసాం సపోజ్, ఈ షాట్ వద్దు అనుకుని మళ్ళీ కట్ చేసి తీసి పరేసిన తర్వాత మీకు డిజిటల్లో మళ్ళీ అక్కడే ఉంటుంది, అది తీసుకొచ్చి జాయిన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ తీసేసి పక్కన పడేసాం అనుకోండి, డస్ట్బిన్లో వేసాం, నెక్స్ట్ డే మళ్ళీ కావాలంటే మీకు దాన్ని ప్రింట్ చేసుకోవాలి, మళ్ళీ ప్రింట్ చేయాలి, కొంత ప్రింట్ చేయాలి, ఇబ్బంది. అలాగే మీకు ఇప్పుడు ఈ షాట్ ఇక్కడ ఒక సీను ఇక్కడ వేసాం, ఈ సీన్ అక్కడ రిపీట్ చేయాలి ఎక్కడో వేరే చోట చేయాలి అనుకున్నప్పుడు డిజిటల్లో ఈజీ, దీన్ని యాస్టీజ్ మళ్ళీ అక్కడ పేస్ట్ చేస్తాం. బట్ వేరే నెగిటివ్లో అలా కుదరదు. నెగిటివ్లో మళ్ళీ ప్రింట్ చేయాలి, ప్రింట్ చేసిన తర్వాతే అక్కడ జాయిన్ చేస్తాం, ఆ అడ్వాంటేజ్ ఉందండి. ఏది ఇప్పుడు మరి డైరెక్టర్లు కూడా ఎడిటింగ్ డిపార్ట్మెంట్ కూర్చొని చేసేవాళ్ళు అండి? కూర్చొని చేసేవారు, డెఫినెట్గా కూర్చొని చేసేవారు. ఎడిటింగ్, ఫైనల్ ఎడిటింగ్ అంటే మామూలు రఫ్ ఎడిటింగ్ అంతానేమో అసోసియేట్లు చేసేస్తారు టోటల్గా స్క్రిప్ట్ పెట్టుకుని. తర్వాత ఫైనల్ ఎడిటింగ్కి వచ్చినప్పుడు డైరెక్టర్ వస్తాడు, ఫైనల్ ఎడిటింగ్ చేసి ఆర్ఆర్ ప్రింట్ తీస్తాం. ఆర్ఆర్ ప్రింట్ అంటే అర్థం ఏంటంటే రీ రికార్డింగ్కి ఇచ్చే ప్రింట్. ఓకే, రీ రికార్డింగ్కి ఇస్తున్న ప్రింట్ని ఆర్ఆర్ అంటాం, దాన్నే ఇస్తాం. అప్పుడు మాన్యువల్గా చేసినా కానీ తక్కువ రోజుల్లో షూటింగ్ చేసి సినిమాలు ముందుకు వచ్చేది ప్రేక్షకులకి. అవునండి. ఇప్పుడు అంత టెక్నాలజీ మారినా కానీ చాలా డిలే అయిపోతుంది. సినిమా రిలీజ్ అవ్వడానికి 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు, సంవత్సరాల తరబడి పడుతుంది. ఎందుకనండి ఇది? అవగాహన లేక. రెండోది ఏంటంటే వర్కింగ్ టైం తగ్గిపోయిందండి. వర్కింగ్ టైం అంటే ఇది వరకు మేము 7 o'clock షార్ట్ అంటే 7 o'clock తీయాలండి, 9 o'clock షార్ట్ అంటే 9కి సెట్కి వెళ్ళిన తర్వాత ఒక ½ an hour అటు ఇటుగా, 7 o'clock అంటే 7:30 ఓకే షార్ట్ తీయాలి. 6 ఒకటి తర్వాత కూడా షూటింగ్లు చేసాం, 9 దాకా చేసాం, 10 దాకా చేసాం, అవసరం అయితే 2 గంటల దాకా చేసేవాళ్ళం. ఇప్పుడు అలా లేదే, ఫస్ట్ షార్ట్ తీసేటప్పటికి 11 అయిపోతుంది మీకు సెట్లో. మళ్ళీ ఈవినింగ్ 6 o'clock ప్యాకప్ చేసేస్తున్నాం. మరి దీనివల్ల ఎక్కడ వస్తుంది టర్న్ ఓవర్ అండి? రాదు. దాంట్లో ఎంత టైంలో కూడా మళ్ళీ ఇంకోటి ఏంటి, సెట్లో డిస్కషన్లు సీన్ల మీద. మీరు ఎందుకు సీన్ ముందు పక్కాగా రెడీ చేసుకుంటలేదు? అప్పుడు పక్కాగా స్క్రిప్ట్ వెళ్ళిపోయాడు. అయ్యో, పక్కాగా స్క్రిప్ట్ బ్రహ్మాండంగా ఉండేది, ఏదన్నా చిన్న చేంజెస్ అక్కడ చేసుకునేవాళ్ళం, అంతే తప్పించంటే మొత్తం అక్కడ రాసుకోవడం అక్కడ కుదిరేది కాదు. అయితే అక్కడ రాసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఆ టైంలో కొంతమంది. బట్ అందరూ పక్కాగా డైలాగ్ వెర్షన్తో పాటు రెడీ చేసుకుని వెళ్ళేవాళ్ళం సెట్కి. నా పద్ధతి ఏంటంటే స్క్రిప్ట్ మొత్తం ఇంక్లూడింగ్ డైలాగ్ వెర్షన్ రెడీ అయ్యి
స్టాప్ క్లాక్ పెట్టుకుని టైమింగ్ చూసుకుంటాను సార్ నేను. ఇప్పుడు మనకు అవుట్పుట్ 2 గంటల 15 నిమిషాలు కావాలి, లేదా 2 గంటల 10 నిమిషాలు కావాలి. కానీ నేను తీసేది 2 గంటల 45 నిమిషాల దాకా తీస్తాను. 10 to 3 గంటల దాకా తీస్తాను. ఎందుకు తీస్తాను? ఒక్కొక్కసారి సీను డిస్కస్ చేసినప్పుడు అత్యద్భుతంగా ఉంటుందండి, పేపర్ మీదకి వచ్చినప్పుడు బాగుండకపోవచ్చు. డిస్కషన్లో యావరేజ్గా ఉన్న సీను అత్యద్భుతంగా రావచ్చు స్క్రిప్ట్లో. స్క్రిప్ట్కి మళ్ళీ స్క్రిప్ట్ నుంచి మళ్ళీ మీరు సెట్కి వెళ్ళినప్పుడు ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ తోటి ఒక్కో సీను డల్ అవ్వచ్చు, ఒక్కో సీను బ్రహ్మాండంగా ఉండొచ్చు. ఓకే. దానివల్ల మనం ఏం చేస్తామంటే ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుకి ఎక్కువ తీస్తాం. ఎందుకు తీస్తాం? రేపొద్దున ఏదన్నా ఇక్కడ ఇలాగా బాగాలేదురా ఈ సీను, ఇక్కడ ఏమో డిస్కషన్లో బ్రహ్మాండమైన సీన్ అనుకున్నాం కదా, ఇక్కడ రాలేదు అని అవి తీసేస్తాం. అలా తీయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తామండి. నా స్కూల్ అది.